రాష్ట్ర వాతావరణంలో విచిత్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారీ వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండ తీవ్రత ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఇది వర్షాకాలమో ఎండాకాలమో అర్థం కాక జనం తికమక పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మండే ఎండలతో జనం అల్లాడుతున్నారు. జూన్ 3వ వారంలో కూడా వర్షం జాడ కనిపించడం లేదు. ఒక్క చినుకు రాలక ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాన పడినా ఒక గంట సేపు దంచి కొట్టి తర్వాత ఆగిపోతుంది. తిరిగి జాడ కనిపించడం లేదు. వర్షాలు విస్తారంగా కురిసే సమయంలో ఎండలు మండిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరంగా చూసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో వర్షం ధారాళంగా పడుతున్నప్పటికీ మంచిర్యాలలో మాత్రం తీవ్రమైన ఎండలు కొడుతూ ఉన్నవి. దీంతో ప్రజలందరూ కూడా తీవ్రంగా ఉక్కపోత గురవలసిన పరిస్థితుంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి చూసుకుంటే ప్రజలందరూ కూడా గందరగోళానికి గురవుతూ ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలా. ఈ ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉన్నవి. వాతావరణ సమతుల్యత సక్రమంగా లేక విపరీతమైన వేడి, ఉక్కపోతతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఏసీలు పనిచేయనిదే ఇంట్లో ఉండలేకపోతున్నారు. జూన్ 2వ వారం వచ్చేసరికి ఊపందుకోవలసిన మాన్సూన్ ఇంతవరకు విస్తరించలేదు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కానీ ఆ రేంజ్ లో ఎక్కడా కనిపించడం లేదు. జూన్ నెలలో వర్షాలు అక్కడక్కడా పడ్డాయి. ఆ తర్వాత పరిస్థితి మామూలే. ఎండలు పెరిగి బయటకు వెళితే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఈసారి ముందుగానే ఉన్నాయని చెప్పడం చాలామంది ప్రజలు, రైతులు సంతోషపడ్డారు. అయినా కూడా ఇప్పటికి కూడా వర్షపాతం లేకపోవడం వల్ల ఈ వేడికి పోవడం కష్టతరమైంది. వేడి ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికి కూడా ప్రభుత్వం నీటి ఎద్దడి గురించి చాలా చర్యలు తీసుకున్నప్పటికి కూడా ఈ వర్షపాతం లేకపోవడంతో ఇవాళ కొన్ని ప్రాజెక్టులలో నీటి మట్టం తగ్గిపోయింది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో గత 3 రోజులుగా 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోల్బెల్ట్ ప్రాంతం కావడంతో ఓపెన్ కాస్ట్ లో పనిచేసే సింగరేణి కార్మికులు డ్యూటీ సమయంలో ఎండలతో ఉక్కపోత భరించలేకపోతున్నారు. వాతావరణ శాఖ అధికారులు ముందస్తు వర్షాలు ఉంటాయని ప్రకటించిన తర్వాత రైతులు దుక్కి దున్ని విత్తనాలకు సిద్ధం చేసుకున్నారు. తీరా వరుణుడు ముఖం చాటేశాడు. ఈరోజు ఈ సంవత్సరం పోయిన సంవత్సరానికన్నా ఈ సంవత్సరం ఎక్కువ ఎండలు బాగా విపరీతంగా బయటికి వెళ్ళకుండా ఎండ అవుతుంది. 50 దాటిపోతుంది. ఈ ఎండకు కారణం ఏంటంటే ఉసుక తీసుడు, తర్వాత వాటర్ స్టోరేజ్ లేకుండా ఫ్లవరు, బొగ్గు గనులు, తర్వాత కరెంటు పవరేజ్, ఈ ఎండల్లో తట్టుకోలేక జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఎండలు మండిపోతుంటే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ లో వర్షాలు జనజీవనాన్ని స్తంభింపచేస్తున్నాయి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు అర్థం కాక జనం అయోమయంలో పడిపోయారు.